నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. లోకేష్ పై భక్తి, టీడీపీకి డేంజర్. రామ్మోహన్ నాయుడుపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్. బహిష్కరించాల్సింది దీపక్ రెడ్డిని కదా, అయ్యో ఆమ్రపాలి. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోంది. ప్రసిద్ధ కవి గజ్జల మల్లారెడ్డి కవిత్వంలోని ఈ చరణాలు టీడీపీకి వర్తించేలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్పై టీడీపీ నాయకులే కాదు, అనుకూల మీడియాలో భక్తి రసం తెప్పలుగా పారుతోంది. ఈ ధోరణి టీడీపీకి రానున్న రోజుల్లో డేంజర్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్పై టీడీపీ నాయకుల భక్తి మామూలుది కాదు, అంధభక్తి. అధికారంపై ప్రేమతో కూడిన భక్తి. ఇంతకు మించి లోకేష్ను ప్రేమించడానికి, పొగడ్డానికి మరే కారణం కనిపించదు. కూటమి ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతుడు నారా లోకేష్. ఇందులో మరో మాటకు చోటు లేదు. పాలనపై వ్యతిరేకత రానంత వరకు లోకేష్ అందరికీ హీరోగానే కనిపిస్తారు. కాలం గడిచే కొద్దీ ప్రజా తీర్పు ఎదుర్కొనే సమయానికి పాలనపై ప్రజల్లో ఇదే అభిప్రాయం ఉండదు. ఇదే సందర్భంలో లోకేష్పై ఇదే ప్రేమ భక్తి ఉండకపోవచ్చు. రాజకీయ ప్రేమాభిమానాలకు అర్థాలే వేరు. ప్రత్యర్థులపై విపరీతమైన ద్వేషాన్ని, అధికార పక్షంపై ప్రేమ ఒలకబోస్తూ తృప్తి చెందుతుంటారు. అపరిమితమైన అధికారాన్ని సంపాదించుకున్న కూటమికి ఇప్పట్లో రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. పైగా 3 పార్టీలు మరో 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెబుతుండడంతో అంతవరకు అధికారానికి వచ్చిన ఢోకా లేదని కూడా నమ్మేవాళ్ళు లేకపోలేదు. దీంతో ప్రభుత్వంలోనూ, తెలుగుదేశం పార్టీలోనూ అన్నీ తానే నడిపిస్తున్న లోకేష్కు డిమాండ్ పెరిగింది. లోకేష్ గుడ్ లుక్స్లో పడేందుకు టీడీపీ నాయకులు పడుతున్న అగచాట్లు అన్నీ కావు. కేవలం టీడీపీ నాయకులే కాదు, అనుకూల టీవీ ఛానల్స్ ప్రెజెంటర్లు కూడా తామేమీ తీసిపోమని లోకేష్పై అతిశయోక్తులతో కూడిన ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా జాతీయ ఛానల్ డిబేట్లో మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తమ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ విమానయాన సంస్థపై మానిటరింగ్ చేస్తున్నారనే కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దేశమంతా ఏం అనుకుంటుందో అనే విషయాన్ని పక్కన పెడితే లోకేష్పై తన భక్తిని చాటుకున్నానన్న సంతృప్తిలో దీపక్ రెడ్డి ఉంటారని అంటున్నారు. లోకేష్ గురించి దీపక్ రెడ్డి కామెంట్స్ ఏమంత ఆశ్చర్యం కలిగించేలా లేవు. ఎందుకంటే టీడీపీ అనుకూల ఛానల్స్ డిబేట్స్లో టీడీపీ అధికార ప్రతినిధులు, నాయకులు ఇదే రీతిలో ప్రతిదీ లోకేష్కు క్రెడిట్ దక్కేలా మాట్లాడుతుంటారు. అలవాట్లో పొరపాటుగా జాతీయ ఛానల్లో కూడా దీపక్ రెడ్డి అట్లే మాట్లాడడంతో ఆభాస పాలు కావాల్సి వచ్చింది. ఇదే టీడీపీ అనుకూల డిబేట్స్లో దీపక్ రెడ్డి అవే కామెంట్స్ చేస్తుంటే ఆయన మాటలకు ప్రెజెంటర్స్ మరికొన్ని అతిశయోక్తులు జోడించి చక్కగా పండించేవారు. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే దాన్ని కూడా మంత్రి నారా లోకేష్ ఖాతాలో వేయాలని తహతహలాడిన న్యూస్ ప్రెజెంటర్లను చూసాం. ఇంతకాలం చంద్రబాబు నాయుడుపై భక్తి రసం పొంగి పొర్లేలా ప్రశంసలు కురిపించడాన్ని చూసాం. ఇప్పుడు చంద్రబాబుపై కాస్త తగ్గి లోకేష్పై మోతాదు మించుతోంది. ఈ ధోరణే రాబోయే రోజుల్లో టీడీపీని ముంచుతుందని సీనియర్ నాయకులు వాపోతున్నారు. లోకేష్ను అంశగా చెప్పడం ఒక్కటే తక్కువ. తాను తీసుకున్న మంత్రిత్వ శాఖలకు న్యాయం చేసేందుకు లోకేష్ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇందులో సందేహం లేదు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా గతంలో ఎవ్వరూ లోకేష్ మాదిరిగా పని చేయడం లేదన్న విపరీత పొగడ్తలకు దేనికో అర్థం కావడం లేదన్న విమర్శ వ్యక్తమవుతోంది. ఒక మనిషిని చెడగొట్టడానికి పొగడ్తకు మించింది లేదని పెద్దలు చెప్తారు. ప్రోత్సహించడానికి ప్రశంసించడం వేరు, ప్రసన్నం చేసుకోవడానికి పొగడ్తలు కురిపించడం వేరని గుర్తించాలి. పొగడ్తల జడివాన్లో లోకేష్ ఎంతో హాయిగా ఉందని భ్రమిస్తున్నట్టున్నారు. ఇవన్నీ అధికారానికే తప్ప తనకు కాదని లోకేష్ గుర్తించుకోవాలి. నిజమైన శ్రేయోభిలాషులు నిత్యం అప్రమత్తం చేసేందుకు లోపాలని ఎత్తి చూపేవారు మాత్రమే. అయితే తీయటి మాటలకు ఉన్న ఆదరణ చేదులాంటి నిజానికి ఎప్పటికీ ఉండదు. అందుకే వాస్తవాల్ని చెప్పేవారిని ఎవరు దగ్గరికి రానివ్వరు. ఇది కేవలం లోకేష్కు మాత్రమే వర్తించే సూత్రం కాదు. రాజకీయ నాయకులైనా, వ్యక్తిగతంగా మరెవరైనా భజన పరుల్నే పక్కన పెట్టుకుంటుంటారు. తెలివైన వాళ్ళు అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉంటారు. తెలివి తక్కువ వాళ్ళు మాత్రం నిజాల్ని గ్రహించలేక అర్ధాంతరంగా ప్రస్థానాన్ని ముగిస్తుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఏపీ మంత్రి సత్యకుమార్ తప్పు చేస్తే జాతీయ బీజేపీ నాయకత్వాన్ని అడగాల అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో తమ పార్టీకి చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తప్పు చేశారనే అభిప్రాయానికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. బాబు అన్న మాటలతో రామ్మోహన్ నాయుడు తప్పు చేశారని చంద్రబాబు అంగీకరించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇవాళ మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండిగో సర్వీసుల నిలిపివేత, పౌర విమానయాన శాఖకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయమై చంద్రబాబుకు గుర్తు చేస్తూ ప్రశ్నించారు.
చంద్రబాబు స్పందిస్తూ నిజమే, కానీ మా పార్టీ ఎంపీ పార్లమెంటుకు ప్రధానికి జవాబుదారీ అన్నారు. ఇక నుంచి నేనేదో రోజువారీ పర్యవేక్షిస్తానడం సరైంది కాదన్నారు. టీడీపీ ఎంపీ అయినప్పటికీ ఎన్డీఏలో భాగస్వామి అని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ఉన్నాడన్నారు. ఇక్కడ మంత్రిగా పనిచేస్తున్నారని బాబు తెలిపారు. సత్య తప్పు చేస్తే జాతీయ బీజేపీ నాయకత్వాన్ని తాను అడగలేను కదా అని చంద్రబాబు ప్రశ్నించడం గమనార్హం. నోరు జారినట్లు చంద్రబాబు వెంటనే గుర్తించారు. వెంటనే సర్దిద్దుకునే ప్రయత్నం చేశారు. తప్పని కాదు, సాంకేతికంగా విఫలమైనప్పుడు అని సవరించుకున్నారు. అయినప్పటికీ రామ్మోహన్ నాయుడు సాంకేతికంగా తప్పు చేశారని చంద్రబాబు కూడా అంగీకరించినట్టు అయింది. బీజేపీ అనుకూల జాతీయ టీవీ ఛానల్ టీడీపీ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. ఇండిగో విమాన సర్వీసుల నిలిపివేతతో తలెత్తిన సంక్షోభం రాజకీయంగా టీడీపీని ఆ పార్టీ నుంచి పౌర విమానయాన శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడిని బద్నాం చేసింది. ఈ నేపథ్యంలో గట్టిగా నిలదీసిన సదరు ఛానల్ను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే టీడీపీ అసలు విషయాన్ని మర్చిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్లో టీడీపీని, ఆ పార్టీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని అన్ని రకాలుగా ఆ పార్టీ సీనియర్ నేత దీపక్ రెడ్డి తీరే భ్రష్టు పట్టించింది. ఈ విషయాన్ని టీడీపీ నేతలే ఆఫ్ ద రికార్డ్గా అంగీకరిస్తున్నారు. అంతేకాదు, వైఎస్ జగన్కు రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకు ఆయనకు స్నేహితుడు కూడా అయిన దీపక్ రెడ్డి కుట్రపూరితంగా చేసుంటారా అనే అనుమానం కూడా టీడీపీకి చెందిన కొందరు నేతల్లో లేకపోలేదు. కనీస స్పృహ లేకుండా జాతీయ ఛానల్లో లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారంటూ మాట్లాడిన దీపక్ రెడ్డిపై మొదట బహిష్కరణ వేటు వేసి ఉంటే బాగుండేదన్న చర్చకు తెరలేచింది. మిగిలిన నాయకులకు ఒక హెచ్చరికగా కూడా ఉండేది. లోకేష్ మెప్పు కోసమనో మరే కారణంతోనో అవివేకంగా మాట్లాడిన దీపక్ రెడ్డిని ఇంకా పార్టీలోనే ఉంచుకోవడం, సదరు ఛానల్ డిబేట్స్ను బహిష్కరించడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాలని బలంగా కోరుకుంటున్న ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి హైకోర్టు ఆదేశాలు షాక్ ఇచ్చాయి. ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్లాలనే ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే ఆమ్రపాలిని డిప్యుటేషన్పై తీసుకున్నారు. తెలంగాణలో ఆమె కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేసే కొందరు ఐఏఎస్ అధికారుల్ని ముందుగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ గత అక్టోబర్లో ఆదేశాలు ఇచ్చింది. దీంతో డిఓపిటి ఆదేశాల మేరకు ఏపీలో ఆమె రిపోర్ట్ చేశారు. టూరిజం శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే సందర్భంలో డిఓపిటి ఆదేశాలని ఆమె క్యాట్లో సవాల్ చేశారు. తెలంగాణకు కేటాయించాలని కోరారు. క్యాట్లో ఆమెకు సానుకూల ఆదేశాలు వచ్చాయి. క్యాట్ ఆదేశాలని డిఓపిటి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. తెలంగాణ హైకోర్టు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీంతో ఆమ్రపాలి పోస్టింగ్పై మరోసారి చర్చ జరుగుతోంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.